హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ నేను సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను. నార్మల్గా రెగ్యులర్గా మనం పూజ ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే ఒక 2 ఐటమ్స్ నేను ప్రసాదం కింద నైవేద్యం కింద వండాను. ఓకే, అలాగే ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది, నా బర్త్డే. సో శ్రావణ మాసం మొదటి శుక్రవారం అలాగే నా బర్త్డే రెండు కూడా ఒకే రోజు వచ్చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో నేను సాటర్డే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, కాకపోతే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. సారీ ఏమనుకోకండి. నా బర్త్డే డ్రెస్ వచ్చిందండి, ఇది నేనే డిజైన్ చేసుకున్నాను. బర్త్డే సెలబ్రేషన్ అయితే ఏమీ లేదండి, నార్మల్గా పూజ చేసుకున్నాను అంతే, అంతకుమించి ఏమీ లేదు. పిల్లలైతే కేక్ అది కట్ చేస్తాం కదా, నేను కేక్ అది ఏమీ కట్ చేయలేదు, నార్మల్గా పూజ చేసుకున్నాను అంతే. నేను వచ్చి ఇప్పుడు పాయసం చేస్తున్నాను. మీకు ఆల్రెడీ నేహా బర్త్డే బ్లాగ్లో నేను చూపించాను కదా, పాలు అవి విరగకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఏం ప్రాసెస్ చూపించట్లేదు. అలాగే నేను చక్కెర పొంగల్ కూడా చేశాను. చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి, పాయసం నేను ఏమీ చూపించట్లేదు. ఈ డ్రెస్ టోటల్ లుక్ వచ్చి నేను వీడియో ఎండింగ్లో చూపిస్తానండి. నేను బాటమ్ పార్ట్కి నెట్ శారీ యూజ్ చేశాను. నేను జట్కి వెబ్సైట్లో ఈ శారీ తీసానండి, చాలా రోజులైంది, అయితే స్టిచ్ చేయలేదు. ఇలా నా బర్త్డేకి నేను డ్రెస్లా స్టిచ్ చేసుకున్నాను. బాటమ్ పార్ట్కి నెట్ శారీ కదా, బాడీ పార్ట్కి నేను విడిగా క్లాత్ తీసుకున్నాను, అది కూడా నెట్ క్లాత్ అండి. నేను ఫ్రంట్ నెక్ వచ్చి బోట్ నెక్ పెట్టానండి, నార్మల్గా కాకుండా బోట్ నెక్ పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చి నేను జస్ట్ రౌండ్ షేప్లో పెట్టి హుక్ పెట్టాను అంతే, ఏం పెద్ద మోడల్ ఏం నేను పెట్టలేదు. మీకు డ్రెస్ లుక్ అనేది నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అలాగే నేను పుట్టింది శ్రావణ మాసం మొదటి శుక్రవారమే పుట్టానటండి. నాకు ఇయర్ బర్త్డే కూడా శ్రావణ మాసం మొదటి శుక్రవారమే వచ్చింది, జూలై 24th. నా బర్త్డే సెలబ్రేషన్ అంటూ ఏమీ లేదండి, జస్ట్ కొత్త డ్రెస్ వేసుకొని పూజ చేసుకున్నాను అంతే. బయట గుడికి వెళ్ళడానికి కూడా సిచ్యువేషన్ ఏం బాగలేదు కదా, గుడికి కూడా వెళ్ళలేదు, అన్నీ ఇంట్లోనే. మా నేహ అయితే నేను కేక్ చేస్తున్నాను అనుకుంటుంది. అమ్మ కేక్ కట్ చేస్తావా అని అడుగుతుంది, చెప్తుంది ఎంతసేపు కూడా. నాకు నైట్ పడుకునే వరకు కూడా అమ్మ ఇంకా కేక్ కట్ చేయలేదు అని అడుగుతుంది. కేక్ కట్ చేయనని చెప్పాను నేను, కాకపోతే మరి నేను కట్ చేస్తాను, నువ్వు కట్ చేయి అంటూ నైట్ పడుకునే వరకు అడిగింది. అలాగే ఈ జూలై మంత్ 28ని నా మేనల్లుడి బర్త్డే ఉందండి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాడు నేహా కన్నా 14 days చిన్న. వాడికి ఈ వీడియో నుంచే ఫస్ట్ విషెస్ నేనే చెప్తున్నాను. అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే రాక్షిత్ సాయి. ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నానండి. కలసం పెట్టి పూజ అనేది వరలక్ష్మి వ్రతం చేస్తాం కదండి, నేను ఆ రోజే చేస్తాను. అంటే కొంతమంది ప్రతి శుక్రవారం కానీ లేదంటే ప్రతిరోజు కూడా అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో పూజిస్తారు కదా, నేను అలాగైతే ఏమి చేయను, మామూలుగా పూజ అయితే చేసుకుంటాను. రెగ్యులర్గా మనం ఎలా చేసుకుంటామో అలా పూజ చేస్తాను నేను మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజు అయితే మాత్రం కలసం పెట్టి పూజ చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తానండి. నేను వ్రతం అనేది ఎలా చేసుకున్నానో వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో అనేది నీట్గా వచ్చిందంటే ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం వరలక్ష్మి వ్రతం అయితే నేను ఎప్పుడు కూడా 2nd వీకే చేసుకుంటానండి, అంటే 2 శుక్రవారం చేసుకుంటాను. కాకపోతే ఈ ఇయర్ హౌస్ షిఫ్టింగ్ అనేది ఉంది ఈ 1-2 వీక్స్లోని. మేము మా హస్బెండ్ జాబ్ పరంగా చేంజ్ అవ్వాల్సి వస్తుందండి, ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి రావడానికి టైం పడుతుందండి, అంటే హౌస్ షిఫ్టింగ్ అనేది మామూలు విషయం కాదు కదా, చాలా పని ఉంటుంది. ఇక్కడ హౌస్ ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసాక షిఫ్టింగ్ రావడం వల్ల మళ్ళీ అక్కడ డబల్ పని అవుతుంది. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే నేను నెయ్యి కూడా బయట ఏమి తీసుకోనండి, ఇప్పుడు పాల పైన ఉండే మేగడ తీసాను కదా, వాటితోటి నేను నెయ్యి అనేది చేసుకుంటాను ఇంట్లోనే. ఇప్పుడు కూడా నేను బయట అయితే కొన్నాను, ఇంట్లోనే నేను చేసుకుంటాను. మ్యాక్సిమం మంత్కి ఒక kg వరకు నెయ్యి అనేది వచ్చేస్తుంది, కాబట్టి మంత్ మొత్తం కూడా ఆ నెయ్యి అనేది సరిపోతుంది. నేను బయట ఏమి తీసుకొని ఇంట్లోనే చేసుకుంటాను. స్టిచ్చింగ్ సంబంధించిన క్లాత్స్ అయితే తీసుకున్నానండి, చాలా ఉన్నాయి.
కాకపోతే వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అంటే కటింగ్ ఒక రోజు పడుతుంది, స్టిచ్చింగ్ ఒక రోజు పడుతుంది కదా. అలాగే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఒక రోజు పడుతుంది. అందుకే ఒక వీడియో రావాలంటే ఎలా లేదన్నా ఒక 2-3 డేస్ పడేస్తుంది. ఇంట్లో పని చూసుకుంటూ చేయడం వల్ల స్టిచ్చింగ్ కొంచెం లేట్ అవుతుంది. లాంగ్ డ్రెస్సెస్ డిఫరెంట్ మోడల్లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను వీడియోస్ అయితే చేద్దామని చెప్పి క్లాస్ అయితే తీసుకున్నానండి. కాకపోతే రావడానికైతే కొంచెం టైం పడుతుంది. ఓకే, మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చక్కెర పొంగల్ చూపిస్తాను. చక్కెర పొంగల్ కోసం ఫస్ట్ 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని మనం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల మనకి పెసరపప్పు టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. చూడండి, మనకి పప్పు అనేది బాగా వేగింది కదా. ఇప్పుడు ఈ పప్పుని మనం పక్కకి బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కుక్కర్లోనే నేను 1/2 కప్పు బియ్యం రైస్ అనేవి నేను తీసుకున్నాను. మనం ముందుగా కడిగి పెట్టుకోకూడదండి, అప్పటికప్పుడే మనం కడిగి వేసుకోవాలి, ముందుగా కడిగి పెట్టుకోకూడదు. దానిలోనే ముందుగా నేను వేపి పెట్టాను కదండి 1/2 కప్పు పెసరపప్పు అనేది, అది కూడా యాడ్ చేసుకున్నాను. టోటల్గా నాకు ఈ బియ్యము పెసరపప్పు కలిపి 1.5 గ్లాస్ వచ్చింది. కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేశాను. అంటే గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అనమాట. అలా మనం కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్ చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేది. ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. మనం ఎక్కువగా కుక్ చేయకూడదండి. మనకి బియ్యం అనేది రైస్ అనేది కొంచెం పలుగ్గానే కుక్ చేసుకోవాలి, లైట్గా పలుకుండేలా కుక్ చేసుకోవాలి. మనకు ఆ విజిల్స్ వచ్చేలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లాన్ని నేను 1/2 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని మనం మెత్తగా దంచుకోవడం లేదా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. బెల్లాన్ని తురుముకోవాలి. నేను దంచేస్తున్నాను. మనకి బెల్లం అనేది నేను 1/2 కప్పు తీసుకున్నానండి. మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో, రైసు పెసరపప్పు ఎంత తీసుకుంటున్నామో బెల్లం షుగర్ కూడా అంతే తీసుకోవాలి. నేను బెల్లం వచ్చి 1/2 కప్పు తీసుకున్నాను కదా, షుగర్ వచ్చి నేను 1/2 కప్పు తీసుకున్నాను. టోటల్గా 1 కప్ అనమాట మనకి బెల్లం షుగర్ కలిపి. సో దానిలోనే లైట్గా కొంచెం ఒక టీ గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకొని లైట్గా పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. పాకం అంటే మనకి ముద్ర పాకం రాకూడదండి. లైట్గా మనకి ఆ షుగరు బెల్లం అనేది కరిగే వరకు చూసి లైట్గా మనకి తీగ పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి, పాకం పట్టుకోవాలి. ముద్ర పాకం రాకూడదండి, లైట్గానే రావాలి పాకం అనేది. అంటే మనం పెసరపప్పు 1/2 కప్పు తీసుకుంటే 1 వంతు మనం పెసరపప్పు తీసుకుంటే 3 వంతులు రైస్ తీసుకోవాలి. అలాగే 1 వంతు బెల్లం తీసుకుంటే 3 వంతులు మనం పంచదార తీసుకోవాలి. అలా తీసుకోవాలండి. మనకి పాకం అనేది చూడండి లైట్గా తీగ పాకం వచ్చింది కదా. పక్కన పెట్టి మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదండి పెసరపప్పు రైస్ అనేది, దాన్ని నేను ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను. అలాగే నేను ముందుగా పాకం అనేది వడకట్టి పెట్టుకున్నానండి. ఆ వడకట్టిన పాకం అనేది అందులో వేసాను. అంటే నేను ఫస్ట్ ఒక బౌల్లోకి వడకట్టి తిరిగి నేను మళ్ళీ మీకు అర్థమవుదేమని చెప్పి పాకం పట్టాను కదండి, నేను ఆ గిన్నెలోకి మళ్ళీ వేసాను. పాకం అనేది కంపల్సరీగా వడకట్టుకోండి. ఎందుకంటే మనకి బెల్లానికి చిన్న చిన్న రాళ్ళు అని ఇసుకది ఉంటుంది కదా, వడకట్టడం వల్ల మనకి సైడ్కి వచ్చేస్తాయి అవన్నీ కూడా. చూడండి, ఇప్పుడు వీటిలోనే నేను పాకం వేసాను కదా. ఇప్పుడు దీనిలో కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. మనకి చక్కెర పొంగల్ అనేది గీ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఎక్కువగానే వేసానండి నెయ్యి అనేది. మనకి నెయ్యి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది చక్కెర పొంగలి. మనకి చూడండి, మనకి ఇలాగా ఈ పాకంలోనే ఒక 10 నిమిషాల పాటు మనం ఆ రైస్ ఉడుకుతుంది కాబట్టి ముందుగానే కొంచెం పలుగ్గా ఉండేలాగా రైస్ అనేది ఉంచుకోవాలి. మరీ ఎక్కువ పలుగ్గా ఉండకూడదండి. అంటే మనకి జావలా అవ్వకుండా నార్మల్గా ఎలాగ మనం ఉడికించుకుంటాం అలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మనకి ఈ చక్కెర పొంగల్లోకి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అంటే ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మ్యాక్సిమం కొబ్బరికాయ ఉంటే వేసుకోండి, లేకపోతే లేనే లేదు. ఉంటే మాత్రం కొబ్బరి అనేది యాడ్ చేసుకోండి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అలాగే నేను ఈ చక్కెర పొంగల్లోకి కాజు వేసాను, అలాగే కిస్మిస్ కూడా వేసాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ మీ ఇష్టం అండి. మీరు ఇంకా బాదం ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కాజు కిస్మిస్ మాత్రమే వేసాను. ఇప్పుడు ఈ
కొబ్బరి ముక్కలు అనేది మనం నేతిలో వేగించుకోవాలండి. నెయ్యి అనేది చక్కెర పొంగల్లో ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందని చెప్పాను కదా. మ్యాక్సిమం అన్నీ కూడా మనం ఈ కొబ్బరి ముక్కలు అలాగే కాజు అనేది కూడా నెయ్యిలోనే మనం వేగించుకోవాలి. నెయ్యి మాత్రం చాలా ఎక్కువ వేసాను నేను. ఇప్పుడు వీటిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరికాయ ముక్కలు, అవి మనం వేపుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ కొబ్బరి ముక్కలు మనం వేగించుకోవాలి. చూడండి మనకు వచ్చేసే కదా గోల్డెన్ బ్రౌన్ కలరు. ఇప్పుడు కాజు అలాగే కిస్మిస్ కూడా మనం ఆ నేతిలోనే మనం వేగించుకోవాలి. మనకి కాజు కిస్మిస్ కూడా మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. చూడండి ఇప్పుడు మనకి వేగిపోయాయి కదా కాజు కిస్మిస్ కూడా. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టాం కదా చక్కెర పొంగల్ అనేది రెడీ అయింది కదా, మనకి పాకం వేసి రైస్లోని, దానిలోనే మనం ఇప్పుడు ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. ఇలాచీ పౌడర్ అనేది నేను దించిన తర్వాత యాడ్ చేస్తున్నాను. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి నేతిలో, అవి కూడా వాటిలో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి అనేది ఎంత ఎక్కువ ఉంటే చక్కెర పొంగల్ టేస్ట్ అంత బాగుంటుంది. చూసారు కదండి చాలా చాలా సింపుల్గా చక్కెర పొంగల్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను. మనకి ఫైనల్గా చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుడి నైవేద్యం కోసం నేను పాయసం చక్కెర పొంగల్ కూడా రెడీ చేసుకున్నాను. మనకి ఇవి చల్లారిన తర్వాతే నైవేద్యం కింద పెట్టుకోవాలండి. మనకి ఇవి చల్లారే లోపు నేను పూజ గదిని డెకరేషన్ చేసుకుంటాను, అంటే పువ్వులు అవి పెట్టి. మనకి చక్కెర పొంగలి పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దాం. మనకి ఆ చక్కెర పొంగలి పాయసం అనేది చల్లారే లోపు నేను పువ్వులన్నీ కూడా నేను ఫొటోస్కి దేవుడి పటాలకి నేను పెట్టుకుంటున్నాను. పూజ అనేది చాలా సింపుల్గా నార్మల్గా మనం చేసుకుంటాం కదండి డైలీగా, అలాగే చేశాను. ఫస్ట్ నేను దేవుడి పటాలకి పువ్వులన్నీ కూడా నేను పెట్టుకుంటున్నాను. చూడండి పువ్వులు అవి కూడా పెట్టేసాను కదా. ఇప్పుడు మనం ప్రసాదం చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్రసాదం కూడా చల్లగా అయింది. ఇప్పుడు దేవుడికి మనం నైవేద్యం పెట్టి పూజని స్టార్ట్ చేసుకోవాలి. అలాగే నా బర్త్డే డ్రెస్ ఉంది కదండి, ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. నేను మ్యాక్సిమం లాంగ్ డ్రెస్సెస్కి శారీసే యూజ్ చేస్తానండి. మనం శారీస్ యూజ్ చేయడం వల్ల మనకి కాస్ట్ అనేది తక్కువగా పడుతుంది, లేదంటే మనకి హెవీ బడ్జెట్ అవుతుంది. మనం బాటమ్ పార్ట్కి క్లాత్ సపరేట్గా ఒక 4 మీటర్స్ 5 మీటర్స్ తీసుకొని, అలాగే బాడీ పార్ట్కి విడిగా 1 మీటర్ తీసుకుంటే మనకి బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. కొన్ని డ్రెస్సెస్కి తప్పదు, మనం పర్టికులర్గా విడిగా క్లాత్ అనేది తీసుకోవాలి. మ్యాక్సిమం శారీస్ తోటి కొన్ని డ్రెస్సెస్ బాగుంటాయి. మనం వీలుని బట్టి మన దగ్గర ఉన్న శారీని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి. నేను వచ్చి ఈ నెట్ శారీని ఇలా యూజ్ చేశాను. అంటే మనం శారీలో యూజ్ చేద్దామంటే నెట్ అనేది చాలా మెత్తగా ఉందండి. అందుకని చెప్పి నాకు శారీగా అయితే నాకు నచ్చలేదు. డ్రెస్ అనేది ఈ శారీ అనేది శారీలో యూజ్ చేయడానికి అయితే నాకు నచ్చలేదు. కాబట్టి నేను ఇది అలా పక్కన ఉంచేసాను. ఓకే, దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి అలాగా పక్కన ఎందుకు పెట్టడం అని చెప్పి నేను డ్రెస్లా లాంగ్ డ్రెస్ స్టిచ్ వేశాను. అలాగే మనకి శారీస్ని బట్టి డ్రెస్ మోడల్ అనేది మనం డిజైన్ చేసుకోవాలండి. కొన్ని డ్రెస్సెస్కి మనకి శారీసే బాగుంటాయి, కొన్ని డ్రెస్సెస్ మనకి విడిగా క్లాత్ తీసుకోవాలి. నేనైతే మ్యాక్సిమం శారీస్ అయితే యూజ్ చేస్తాను. మనకి బడ్జెట్ తక్కువ అవుతుంది విడిగా క్లాత్ తీసుకునే కన్నా. కానీ కొన్ని నాటి క్లాత్ తీసుకుంటేనే లుక్ బాగుంటుంది.
సో అలాగా చేసుకోవాలి, ఇలాగా చేసుకోవాలి. నేను నా బర్త్డే డ్రెస్ ఉంది కదండి, దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ డ్రెస్కి నేను బెల్ట్ కూడా డిజైన్ చేశానండి. మీరు బెల్ట్తో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్ట్ లేకుండా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఆ బెల్ట్ అనేది కూడా ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాత్రం బెల్ట్ యూజ్ చేయలేదండి, నార్మల్గానే వేసుకున్నాను డ్రెస్సు. మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూపిస్తాను బెల్ట్ కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. నేను తులసి కోట దగ్గర పూజ కూడా చేసుకొని వచ్చేసి ఇప్పుడు ఫైనల్గా కొబ్బరికాయ అయితే నేను కొడుతున్నాను. సో హారతి ఇచ్చేసామంటే మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నేను పూజ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నాను అనుకోకండి, వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు పూజ అనేది ఫాస్ట్గా కనిపిస్తుంది. పూజ అయితే నిదానంగా స్లోగానే చేశాను. ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది కదా. నేనైతే చాలా సింపుల్గా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు వస్తారండి. ఎప్పుడైతే హారతికి గంట కొడతాం కదా, ఆ గంట సౌండ్ విని వస్తారు. నేను పిలవక్కర్లేదు, వాళ్ళే వచ్చేస్తారు. గంట సౌండ్ విని వచ్చి దండం పెట్టుకుంటారు. అంతే అండి, చాలా సింపుల్గా పూజ చేసుకున్నాను. అలాగే నా బర్త్డే కూడా అయిపోయింది. ఇప్పుడు నా బర్త్డే డ్రెస్ చూపిస్తాను చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుని, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. Hold me close till I get up. Time is barely on our side.